పుటల్ని గనక తిరగేస్తే స్త్రీలు సోదర భావంతో పంపిన రాఖీల వల్ల శత్రు దేశాల మధ్య శాంతి నెలకొన్న సంఘటనలు కూడా మనకు కనిపిస్తాయి. రాఖీ బంధంలో సోదర సోదరీమణులుగా మారిన తర్వాత ఆ సోదరి క్షేమం రక్షణ కోసం ఒక అన్నగా తపించిన రాజుల చరిత్రకి కొదవలేదు మన దేశంలో. భర్త అకాల మరణంతో చిత్తోర్గఢ్ రాణిగా సింహాసనం ఎక్కింది రాణి కర్ణావతి. ఇదే అదునుగా భావించిన గుజరాత్ సుల్తాన్ బహదూర్ షా చిత్తోర్గఢ్ పై సైన్యంతో దాడి చేస్తాడు. అప్పుడు ఏం చేయాలో పాలుపోక రాణి కర్ణావతి మొఘల్ చక్రవర్తి హుమాయూన్ కి రాఖీని పంపి సహాయం అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ కార్యక్రమం తర్వాత చెప్తాను. హాయ్, హలో, వెల్కమ్ టు ఆట. ఈ రోజు మన ఆట నాగారంలో ఉన్న లత గారింటికి వచ్చేసిందండి. ప్రతిసారి మన ఆటలో బోల్డ్ అంత మంది పార్టిసిపేట్ చేసి నేను ఆడించే ఆట ఆడి బోల్డ్ అని కబుర్లు చెప్తూ ఉంటారు కదా. మరి ఈ రోజు లత గారు వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు మన ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా వెయిట్ చేస్తున్నారు. మరి వాళ్ళు వెళ్ళి పలకరించి వాళ్ళని ఒక ఆట ఆడిచ్చేద్దాం పదండి. హాయ్ అండి. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారు, చక్కగా ఉన్నారు, కలర్ఫుల్ శారీస్ తో అందరూ. ఇంతకీ మీలో లత గారు ఎవరు? మీరే. ఓకే, హలో లత గారు. హాయ్ అండి. సో మమ్మల్ని ఇన్వైట్ చేశారు, చాలా బాగుంది ఈ ఏరియా, చక్కగా చల్లగాలి బాగుంది. సో వీళ్ళంతా ఏమవుతారు మీకు? తిను మా సిస్టర్ అండి. ఓకే. తినేమో మా నేబర్స్ అండి. నేబర్స్ శివలీల. ఓకే. తనేమో మా ఇంకో సిస్టర్ ఉషా, తన పేరు. ఇంతకు మీరేం చేస్తుంటారు? నేనండి డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గా చేస్తున్నానండి. వెరీ నైస్. కవిత గారు మీరు ఏం చేస్తుంటారు? నేను ఏఎస్ఓ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అండి, సెక్రటేరియట్. ఓకే. మీ వారు? సివిల్ ఇంజనీర్, ప్రైవేట్ కంపెనీ అండి. సో ఇక్కడ ఇద్దరు సిస్టర్స్ తో మనం మాట్లాడేస్తాం, ఇంకో సిస్టర్ తో కూడా మాట్లాడేద్దాం. మీ పేరండి? నా పేరు ఉషానండి. ఉషా గారు మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. అమ్మాయ, నేను అనుకున్నా, ఎక్స్పెక్ట్ చేశాను ఏంటంటే ఇద్దరు జాబ్ హోల్డర్స్ అనుకున్నా, ఈ సిస్టర్ కూడా ఏదో జాబ్ చేస్తారేమో అనుకున్నా. హౌస్ వైఫ్ అండి. మీరు ఎలా హౌస్ వైఫ్ అండి? వాళ్ళిద్దరు జాబ్ చేస్తున్నారు, మీరు జాబ్ చేయట్లేదు. అంటే నాకు స్టార్టింగ్ నుండి జాబ్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు. ఆహా. నా పేరు శివలీల అండి. శివలీల గారు మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే. పిల్లలు? పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్, అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్. ఓ, పరిచయాలు అయితే చాలా చక్కగా జరిగాయి. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది. బాగుందండి, గాలి కూడా చక్కగా వీస్తుంది. మంచి ప్లేస్ లో ఉన్నారు. చాలా ఫ్రెష్ గా ఉంటుంది మైండ్. యాక్చువల్లీ ఇలాంటి ప్లేస్ లో ఉంటాయి కదా, ఇలాంటి టెన్షన్స్ లేకుండా చాలా బాగుంటుంది. పొల్యూషన్ తక్కువ ఉండి నైస్ ప్లేస్. సో మరి ఈ వాతావరణంలో నేను మీకు ఒక గేమ్ కండక్ట్ చేయబోతున్నాను. ఓకే, ఒక ఆట ఆడిస్తాను. మరి ఆడతారా? జనరల్ గా మీరు ఆటలు ఆడుతుంటారా? ఇంట్లో అలా సరదాగా ఆడుతూ ఉంటారా? ఓ, పిల్లలతో బాగా. సో వీళ్ళందరికీ ఆటలు అలవాటేనంటండి. సో ఇప్పుడు ఏ ఆట పెట్టినా ఆడేస్తారు వీళ్ళనమాట. మందే లేటు. మరి నేను వీళ్ళ కోసం ప్లాన్ చేసిన ఆట ఏంటో చెప్పేస్తాను. సో చెప్పేయమంటారా? సో ఈ రోజు మన ఆటలో వీళ్ళ కోసం నేను ఏ ఆట రెడీగా పెట్టానో తెలుసా? ఆ గేమ్ ఏంటంటే చాలా చాలా సింపుల్ గేమ్. మీరు నిల్చున్న చోటు నుంచి కదలకుండా ఆడిచ్చే గేమ్ అండి. ఇది మీ పొజిషన్. ఇక్కడ రౌండ్ సర్కిల్ ఉంది కదా, ఇది మీ పొజిషన్, ఇది చర్నాకోల్, రైట్? దీనికి ఎడ్జ్ లో మేము 2 పిన్స్ పెట్టామండి, అది ఓపెన్ గా. ఓకే. సో ఈ చర్నాకోల్తో జనరల్ గా చేపలు ఎలా పడతాం, ఇలా వేసేస్తాం కదా, అలాగే వేయాలి మీరు కూడా. దీంతో ఇలా వేసి అక్కడున్న బెలూన్స్ ని పగలగొట్టాలి అంతే. ఓకే. పగలగొట్టిన బెలూన్స్ ని కౌంట్ చేస్తాము. ఎన్ని పగలగొడతారో అన్ని పాయింట్స్. విత్ ఇన్ 1 minute లో ఎవరైతే ఎక్కువ బెలూన్స్ పగలగొడతారో వాళ్ళే మై గేమ్ విన్నర్, ఈ ఎపిసోడ్ విన్నర్. ఓకే. కానీ ఆర్డర్ మిస్ అవ్వద్దు. 1 2 3 4 అలా 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 పగలగొడుతూ ఉన్నారు. మరి ముందుగా మీలో ఎవరు వెళ్తారండి? నేను వెళ్తాను. మీరు తీసుకోండి చర్నాకోల్ చేతిలోకి. 1 minute టైం ఉంటుంది. చెప్పిన రూల్స్ ఫాలో అవ్వండి. యువర్ టైం స్టార్ట్ నౌ. ఆర్డర్ లో పెడితే ఆడలేరేమో అనుకున్నాను, కానీ 8 స్కోర్ చేశారు మీరు. సూపర్, ఫెంటాస్టిక్. సో నెక్స్ట్ ఎవరు వెళ్తారు మరి? ఉషా గారు వెళ్తారా? తీసుకోండి. గీత దాటకుండా బాగా ఆడండి. 8 కంటే ఎక్కువ ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. రెడీ? యువర్ టైం స్టార్ట్స్. ఆర్డర్ మర్చిపోకండి. నౌ.
ఉష గారు సూపర్. నేను అసలు ఆవిడ లీలా గారి స్కోర్ ని బీట్ చేయలేదేమో ఎవరు అనుకున్నాను. గూడుపుకుటాన్ని బాగా జరిగింది అక్క చెల్లెల మధ్యలో. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ 1 minute లో 10 బెలూన్లు పగలగొట్టారండి. సూపర్. సో నెక్స్ట్ నేనండి. సో 10 కంటే ఎక్కువ చేయాలి విత్ ఇన్ 1 minute లో. మీ టార్గెట్ 10, కానీ మీ తర్వాత ఇంకో సిస్టర్ ఉన్నారు, ఆవిడ ఎన్ని చేస్తారో తెలియదు. అండ్ మాక్సిమం ఎక్కువ స్కోర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? రెడీ? ఆల్ ది బెస్ట్. పొజిషన్లోకి వెళ్ళిపోండి. రాధా గారు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. లత గారు ఏం జరిగింది? పగలగొట్టారు, బాగానే పగలగొట్టారు. నాకు తెలుసు అలా పగలగొడితే ఎవరైనా ఈజీగా ఏదైనా పగలగొడతారు అనేసి నేను ఆర్డర్ అనేది పెట్టాను. ఆర్డర్ పరంగా మీరు పగలగొట్టినవి క్యాల్కులేట్ చేస్తానని చెప్పాను. సో అలా చూసుకుంటే మీ స్కోర్ ఓన్లీ 4. సో చూద్దాం మరి నెక్స్ట్ సిస్టర్ ఎలా ఆడతారు అనేది. సో రెడీ అండి మీరు? కవిత గారు అనుకోండి జై హనుమాన్ అని 1 minute లో 1 minute లో 10 కంటే ఎక్కువ పగలగొట్టాలి. ఓకేనా? your time starts now. కవిత గారు అసలు నేను బెలూన్స్ పగలగొట్టమన్నాను కానీ వాటిని మీతో అంటే మిమ్మల్ని చూడగానే అవి ఎగిరిపోయాయి భయంతో. దాటి కట్టుకోలేక తలుచుకుంది ఎవరిని నేను? జై హనుమాన్. జై హనుమాన్. హనుమాన్ అనగానే అవి వాటికి కూడా వచ్చేసింది ఆ పవర్ అనేది. ఇవాళ మన ఆట ఎపిసోడ్ విన్నర్ ఉష గారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సో ఇవాళ మా ఆట ఎపిసోడ్ విన్నర్ మీరు కాబట్టి ఉష గారు, ఈటీవీ వారు అందిస్తున్న ఈ గిఫ్ట్ మీకోసం. కంగ్రాచులేషన్. విన్నర్కే కాదండి, పార్టిసిపెంట్స్ ని కూడా డిసప్పాయింట్ చేయకుండా ఈటీవీ వారు అందరికి కూడా గిఫ్ట్స్ అందిస్తున్నారు. మరి పార్టిసిపేట్ చేసినందుకు వీళ్ళకి కూడా మనం గిఫ్ట్స్ అందించేద్దాం. సో లీలా గారు, ఈటీవీ తరఫు నుంచి మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ కంగ్రాచులేషన్స్. కవిత గారు మీకోసం ఈ గిఫ్ట్ కంగ్రాచులేషన్స్. లత గారు మీ ఇంటికి మమ్మల్ని ఇన్వైట్ చేసి ఇంత చక్కగా మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. మీకోసం మా ఈటీవీ తరఫు నుంచి ఈ గిఫ్ట్ కంగ్రాట్స్. సో బ్యూటిఫుల్ వాతావరణంలో ఇంత అందమైన పార్టిసిపెంట్స్ తో ఇవాళ ఆట బోల్డ్ అంతా ఎంజాయ్ చేశారు కదా. మరి నా పని అయితే అయిపోయింది అని మీరు అనుకోకండి, ఎందుకంటే ఇంకొక పని ఉంది. మీరు కూడా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి ఇలాగే ఎంజాయ్ చేయాలనుకుంటే జస్ట్ మాకు కాల్ చేయండి, మేమే మీ దగ్గరకు వచ్చి బోల్డ్ అని ఆటలాడిచ్చేస్తాం. మరి మీరు కాల్ చేయవలసిన మా నంబర్ 0402355640. మన లవ్లీ ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.